సర్కార్ బడులల్లా చదువులు సౌలతులు సక్క ఉంటలేవని అలా చదివిస్తే పోరగాళ్లకు ఉన్నమతి పోతదని పట్టుకుపోయి ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్పిస్తుండ్రు తల్లిదండ్రులు. ఉన్న పిల్లగాళ్ళను కాపాడుకుంటా కొత్తగా కొంతమందినైనా చేర్పిస్తందుకు బడిబాట ప్రోగ్రాం పెట్టి ప్రచారాలు చేస్తున్నారు సర్కార్ బడి టీచర్లు సార్లు. అయితే అంతట గిట్లుంటే గా సిద్దిపేట సిటీలో ఉన్న ఒక సర్కార్ బడిలో మాత్రం కథ మొత్తం ఉల్టా ఉంది కదా. మా స్కూల్లో అడ్మిషన్లు లేవని బడి గేటుకు బోర్డులు పెట్టిస్తున్నారు ఆ స్కూల్ ప్రిన్సిపల్ సారు. చూస్తున్నారా, బడి మెయిన్ గేటుకు కట్టిన ఈ నో అడ్మిషన్ ఫ్లెక్సీని ఇదేదో ప్రైవేట్ బడి కావచ్చు అనుకునేరు. కాదు, పక్కా సర్కార్ బడే. సిద్దిపేట సిటీ ఇందిరానగర్లో ఉన్న పిఎం శ్రీ నాట్కో జెడ్పీహెచ్ఎస్ పెద్ద బడి ఇది. నో అడ్మిషన్ బోర్డు పెట్టినా పిల్లలను చేర్పిస్తేందుకు పోటీలు పడుతున్నారట పిల్లల తల్లిదండ్రులంతా. ఏంటైనా సర్కార్ బడిలోకి వెళ్ళి తీసుకుపోయి పైసలు ఖర్చైనా మంచిదని ప్రైవేట్ బడి చేర్పిస్తారు కదా పిల్లలను. కానీ ఇక్కడ ఉల్టా అవుతుంది కథ. ఈ బల్లే అడ్మిషన్ కావాలని లైన్లు కడుతున్నారట పిల్లగాళ్ళ తల్లిదండ్రులు. 6వ తరగతిలో తప్పితే ఇంకే క్లాస్లో అడ్మిషన్లు ఇవ్వండి అని చెప్పి ఎంత నచ్చ చెప్పినా ఇంటలేరట. బయట ఫ్లెక్సీ కట్టడం చూడలేదా అని ముఖం మీద చెప్పి ఎలగొడుతున్నారట వచ్చిన వాళ్ళను. గతంలో 4 సంవత్సరాలుగా నో అడ్మిషన్, ఇవాళ ఈ సంవత్సరం కూడా నో అడ్మిషన్స్ ఫ్లెక్సీని మేము డిస్ప్లే చేయడం జరిగింది ఈరోజే. ఎక్కువ అడ్మిషన్ల కోసం విద్యార్థులు తల్లిదండ్రులు మా పాఠశాలకు రావడం నిజంగా చాలా గర్వకారణం. 6th మాత్రమే ఖాళీలు ఉన్నవి, మిగతా ఏ క్లాస్లో కూడా అసలు అడ్మిషన్లకి ఖాళీలు లేవు. అంతేకాదు, హైదరాబాద్ సిటీలో కనుక పెద్ద పేరుపడ్డ ప్రైవేట్ స్కూళ్ళల్లో అడ్మిషన్ల కోసం అధికారులు లీడర్ల ఫైరవీల్ చేసినట్టు ఈ బల్లె అడ్మిషన్ కోసం ఎమ్మెల్యేలు మంత్రులు మాజీ మంత్రులు అంతేందుకు ఏకంగా సీఎం ఆఫీస్కి వెళ్ళే ఫైరవీల్ తెస్తున్నారట పతారున్నోళ్ళు కొంతమంది. అంతే నా ప్రిన్సిపాల్ సారు. మున్సిపల్ కౌన్సిలర్ నుంచి మొదలుకొని మంత్రివర్యుల వరకు, ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, మంత్రి వారిలో ఒకరికి చివరికి సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా మాకు రెఫరెన్స్ రావడం జరిగింది. ఇది చాలా గర్వపడే అంశం. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా నేను చాలా గొప్పగా ఉంది. మరి అంతగానం ఏముంది ఈ బల్లి అనంటే ఇలా పనిచేసే సార్లు టీచర్ల డెడికేషను, నాట్కో ట్రస్ట్ వాళ్ళ మద్దతు, మాజీ మంత్రి హరీష్ రావు సారు దత్తత తీసుకున్నాడు. బడికి డొనేషన్ల రూపొచ్చే సొమ్ములను పిల్లగాళ్లకు అక్కెరున్న సౌలతులు కల్పిస్తేందుకు నియ్యతగా ఖర్చు పెట్టుడు, గిసంటి అన్ని కలిసి వచ్చుడు. పిల్లలు కూడా పోటీలు పడి చదువుతోటే ఇట్లా అవుతుందని అంటున్నారు ఇలా చదివే పిల్లలు కూడా. ఇక్కడ నో అడ్మిషన్స్ అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ టీచర్స్ అనేది చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటారు స్టూడెంట్స్ మీద. పొద్దున 8:30 నుంచి నైట్ 8:30 దాకా క్లాసెస్ చెప్తారు. వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకోవడం వల్ల మేము ఇక్కడ సక్సెస్ సాధిస్తున్నాం. దానివల్ల రిజల్ట్స్ కూడా మంచిగా వస్తున్నాయి. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివే పిల్లగాళ్ళు కూడా ఈ సర్కార్ బడితోటి చదువులలో పోటీ పడు కాని పని అనిపిస్తుంది. ఈ బల్లె చదివిన పిల్లల మార్కులు ర్యాంకులు చూస్తుంటే మున్పు చదువుకున్న పిల్లలు చాలా మంది ఐఐటి నీట్ అసలు పరీక్షలలో మంచి ర్యాంకులు కొట్టిరట. పెద్ద కంపెనీలలో కూడా జాబులు కూడా కొట్టిరట. కాగ్నిజెంట్ కంపెనీకి కూడా మా స్కూల్ నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ అవుతారు. ఇంకా మా సీనియర్స్ అనేది ఇప్పుడు ఎన్ఐటి ఐఐటి చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. నీట్ కూడా వాళ్ళు క్రాక్ చేశారు. అంత మంచి పొజిషన్లో ఉన్నారు. కాబట్టి సర్కారు స్కూళ్ళు గిట్లున్నాక పిల్లలను చేర్పిస్తేందుకు పోటీ పడరా? ఈ గిట్ల మెయింటైన్ చేస్తే బడి బాటలు పట్టుమని మైకులు పట్టుకొని ప్రచారాలు చేసి అక్కడే ఉంటుంది అనుకుంటున్నారట ఈ బడి ముచ్చటెరకైన వాళ్ళంతా. ఈ స్కూల్లో చదివే కాదు, మా రోబోటిక్స్ అట్లాగే చాలా సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ అనే చాలా ఫెసిలిటీస్ కూడా ఈ స్కూల్లో ఉన్నాయి.